ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. అనఘ సాక్షాత్కారమగు భక్తి యోగాగ్నింగడంగి జీవాధారకమును పంచభూతాత్మకంబునై పొలుసు హృద్గ్రంథిని భూని స్వకారణభూతమైన ఎరని దహించు హుతాశను కైవడి నిర్దహించిన నిట్లు నెరపి దగ్ధ చిత్తుండై ముక్త నిశ్శేషనాత్మగునుండు సద్ధర్ముండునైనయతండు మిగుల అర్తిబాహ్యంబులైన ఘటాధికములు నాంతరములైన సౌఖ్య దుఃఖాధికములు నను విభేదము లాత్మభేదనము లగుట నయ్యుపాది వినాశంబు నందంగలండు. ఇలా సాధన చేసిన వారికి భక్తియోగం కుదురుతుంది. అందులోంచి యోగాగ్నిగా జ్ఞానం పుడుతుంది. జీవునితో ముడిపడిన ఆత్మముడి దగ్ధమవుతుంది. ఆత్మ భాషిస్తుంది. హారణిని కూడా అగ్ని దహించినట్లు జ్ఞానాగ్నిలో హృదయ గ్రంథి దగ్ధమవుతుంది. చిత్తవృత్తులు దహించబడతాయి. గుణాలు మాయమై తాను మిగులుతుంది. లోపల వెలుపల అనే తెర తొలగిపోతుంది. వెలుపలి కుండలలోనూ లోపలి సుఖ దుఃఖాలలోనూ తానే నిండియున్నాడని తెలుస్తుంది. దానితో దేహంలో దేహబుద్ధి నశిస్తుంది. దేహం తనకు ఆధారం అనే భ్రమ తొలగిపోతుంది. దేహం ఆధారమనే భ్రమ తొలగిపోతే మట్టి యందు కల్పింపబడిన కుండ అనేది మట్టి కంటే వేరుగా ఉందనే భ్రమ తొలగిపోతుంది. మట్టియే కుండకు ఆధారమని తెలుస్తుంది. ఈ తెలివే ఉపాధి వినాశం. జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. అది ఎట్లనిన పురుషుండు నిద్రవోంగలలం పొందిన ఆత్మసుఖైక హేతువై పరంగిన రాజభృత్య జన భావగుణంబులు సంప్రబోధ మందరయంగ మిథ్యయైన గతి నాంతర బాహ్య గుణ ప్రభేదముల్ పరువడింగానకుండు జనపాలన శీలన నిత్య ఖేళన. ఆత్మ జీవుని అంతర్గతంగా మరుగున పడిపోగా ఏది కంటికి కనబడుతున్నదో అదే సత్యమనే భ్రమను కల్పించే భౌతిక దృష్టియే జీవులను మోసగిస్తూ ఎల్లప్పుడూ అదే ఆట. ఈ ఆట తత్వం తెలుసుకోవాలి.
కనపడేదంతా సత్యం కాదు. తత్వం లోపల దాగి ఉన్నది, దాన్ని పట్టుకోవాలి. మానవుడు నిద్రలో కనిన కలలలో తాను రాజైనట్లు, రాజ్యాలేలినట్లు, సిరి సంపదలతో తులతూగుతున్నట్లు ఆనందాలు అనుభవిస్తాడు. అప్పుడు రాజు భృత్యుడు అనే గుణాలు తెలుస్తాయి. కలలు కరిగిపోయి తెలివి కలిగి లేచినప్పుడు ఆ తేడాలు లేనట్లుగా మిథ్యగా తోస్తాయి. అట్లే వెలుపల బయట అనే ఆంతర్యాలు జ్ఞాన దశలో కనిపించవు. మరియును ద్రష్టయైన ఆత్మయు దృశ్యంబైన ఇంద్రియార్థంబునను వీనికి అహంకారంబు సంబంధ హేతువగుటం చేసి అది అంతఃకరణంబు నం గలుగుచుండు. జాగ్రస్వప్నం లయంది భేదంబు కనుగొనుచుండు. ఇట్టి అంతఃకరణంబు లేనిది యగు సుషుప్తి కాలంబునం పురుషుండు జలదర్పణాది నిమిత్త భావం బగునప్పుడు బింబ ప్రతిబింబ భేదంబు కనుగొనని చందంబున దృశ్య భేదంబు కనుగొనకుండు. కావున అంతఃకరణ విలయంబు నొందిన బాహ్యాంతర భేదంబు కనకుండుట నిశ్చయంబని వెండియు ఇట్లనియే. చూచువాడు తాను చూడబడేది తనకంటే వేరగు దృశ్యం, అహంకారం ఈ రెంటికి సంబంధించిన హేతు. అది అంతఃకరణంలో జాగ్రత్త స్వప్న దశల్లో ఈ భేదాన్ని చూస్తుంది. సుషుప్తిలో అంతఃకరణం ఉండదు. అందువల్ల జలము అద్దము లేనప్పుడు బింబ ప్రతిబింబాలకు భేదం తెలియదు. సుషుప్తిలో దృశ్య భేదం లేదు. అంతఃకరణం లేకపోవడమే ఇందుకు కారణం. శ్రీ విద్యారణ్యుల దృక్కు దృశ్య వివేకములో ఈ అంశాలన్నీ విపులంగా చర్చించబడినవి. అదృష్టం తన్నష్టం. యదృశ్యతి తన్నశ్యతి అనేవి ప్రాథమిక సత్యాలు. భూవి విషయాకృష్ణ భూతంబులైన ఇంద్రియముల చేతను దివిరి మనము. తగ విషయాసక్తిం దగిలి యంతరమైన మహిత విచార సామర్థ్యమెల్ల శరకుశాది స్తంభజాలంబు కదతోయములు గ్రోలు గతిం క్రమంబున హరింసు నీరీతి అంతర్విచార సామర్థ్యంబు నపహృతం వైనం
పూర్వ పరాను మేయ సందానురూప సంస్కృతి నశించిన విజ్ఞానమంతం దొలంగు అట్టి విజ్ఞాన నాశంబు నార్యజనులు స్వాత్మ కది సకలాపహ్న వంబటన్రు విషయ సుఖాలతో ఆకర్షించబడిన ఇంద్రియాలలో మనస్సు తగులుకొని విచారణా శక్తిని కోల్పోతుంది. నీటి మడుగులో ఉండే రెల్లు దర్భలు అందులో నీటిని పీల్చివేసినట్లు అటువంటి మనస్సు దేహమందలి విచార శక్తిని హరిస్తుంది. దానిచే లోపలి భావన సామర్థ్యము తరిగిపోతుంది. ముందు వెనుకలను అనుసంధానం చేసే స్మరణ శక్తి నశిస్తుంది. అంతటా తనలో తనకు మెలకువ ఉండదు. అంతటా యథార్థ జ్ఞానం నశిస్తుంది. దాన్నే ఆత్మ మరుగున పడిపోతుందని పెద్దలు అంటారు. అదీనుగాక ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అను వేదవచనంబునం చేసి విషయంబులకు ప్రియతమత్వంబై ఆత్మోపాధికంబు నొంది ఆత్మాపహ్నవంబునం బాటిల్లు స్వార్థనాశం వెద్ది కలుగు దానికంటే లోకంబున అధికంబైన స్వార్థనాశంబు లేదది. ఎట్లనినా సర్వార్థనాశంబునకు స్థైర్యంబు నొందించునట్టి అర్థ కామాభి ధ్యానంబునం తద్ధేతుకంబైన స్వార్థనాశంబునం పరోక్ష రూప జ్ఞానంబు నశించుచు కావున ఆత్మాప నవంబున కంటే అధికతరంబైన సర్వార్థనాశంబు లేదని వెండియు ఇట్లనియే బాహ్యాభ్యంతర తత్వ సమన్వయం పొంది అద్వయమైన జ్ఞానంలో జీవుడు నిమగ్నమైనప్పుడు సమస్త జగత్తు యోగి అయిన జ్ఞానికి ప్రియమే అవుతుంది అనే వేదవాక్యాన్ని బట్టి విషయవాంఛలపై ప్రీతి ఆత్మజ్ఞానాన్ని మరుగుపరుస్తుంది. ఆత్మజ్ఞానం మరుగు కావడం వల్ల కలిగే స్వార్థ నాశనాన్ని మించిన ఆత్మనాశం మరొకటి లేదు. అది ఎలా అంటే సమస్త సంపదలు నశించడానికి స్థైర్యాన్ని కలిగించే అర్థకామాల చింతచే ప్రత్యక్ష పరోక్ష రూపజ్ఞానం నశిస్తుంది. తనను మరుగుపరచడం కంటే గొప్పదగు సమస్త సంపదల నాశం మరొకటి లేదు అని ఇంకా ఇలా అన్నాడు. అనఘ ఈ సంసార
మతిశయంబునం దరింపంగమది నిశ్చయించువాడు గైకొని ధర్మార్థ కామమోక్షములకు అతి విఘాతుక మిద్దియట్టిదాని వలన సంగము సేయ వలవదా ధర్మాదులందు ద్రివర్గంబు నంతకోగ్ర భయయుతంబగుటను పరమ మోక్షంబే ముఖ్యార్థమై విలసిల్లునన్రు బుధులు భువి గుణ వ్యతికరమునం బుట్టినట్టి అబ్జజాతాదులకు నస్మదాదులకును కాల విధ్వంసితాఖిల క్రమము గలుగదెన్నడు సేమంబు గాన వినుము ఓ పుణ్యాత్మ, ఈ సంసారాన్ని దాటడానికి నిశ్చయించుకున్నవాడు ధర్మార్థ కామ మోక్షాలకు విఘాతం కలిగించే అంశంతో పొత్తు పెట్టుకోరాదు. అలాంటి ధర్మార్థ కామ మోక్షాలలో మొదటి 3 యముని కోపానికి గురి కావడం వల్ల మోక్ష మార్గమే ముఖ్య ప్రయోజనకారి అని పెద్దలు పేర్కొంటారు. భూమిపై గుణాల కలయిక వలన జన్మించిన బ్రహ్మ మొదలైన వారికి కూడా కాలగతిచే వినాశం తప్పదు, క్షేమం కలుగదు. విను, మోక్ష మార్గమే ఉత్తమ లక్ష్యమని తెలిసిన వారు చెబుతారు. బ్రహ్మాదులు కూడా త్రిగుణాల కలయికతో పుట్టినవారే. త్రివర్గాలలో ఏది క్షేమాన్ని కూర్చలేదు. ధర్మార్థ కామ మోక్షాలకు భంగం కలిగించే పనులు చేయరాదు. అర్థ కామాల కోసం ధర్మాన్ని ఆచరించేవాడు మోక్షాన్ని పొందడు. మోక్షంబే పరమ పురుషార్థంబని చెప్పి వెండియు ఇట్లనియే. నరేంద్ర, దేహేంద్రియ ప్రాణ బుద్ధి అహంకార పరివృతంబులైన ఈ స్థావర జంగమంబుల హృదయంబులందు వ్యాపకుండు ప్రత్యక్ష భూతుండు ప్రత్యగ్రూపుండు భగవంతుండునైన ఈశ్వరుండంతర్యామి రూపంబునం ప్రకాశించుచుండు. ఇది నారాయణుని సద్రూపంబుగా తెలియమని వెండియు నిట్లనియే. మోక్షమే పురుషార్థాలలో శ్రేష్టమైనదని చెబుతూ ఇంకా ఇలా అన్నాడు. ఓ రాజా, దేహం, ఇంద్రియ ప్రాణాలు, బుద్ధి, అహంకారం అనే వాటితో ఏర్పడిన చరాచర ప్రాణుల హృదయాలలో నిండి కంటికి కనిపించే రూపం గల భగవంతుడు మన లోపల నివసిస్తూ వెలుగుతూ ఉంటాడు. విష్ణుని ఈ సత్యరూపం తెలుసుకొమ్మని మరలా ఇలా అన్నాడు.
భూవర ఏ మహాపురుష భూషణునందుల నీ సమస్త విశ్వావళి లీనమై సదసదాత్మక భావమునుంది భూరి మాయా విభవంబులందగి సమగ్ర వివేక నిరోధి స్రగ్గనాశీ విషబుద్ధి దోచుచు విశేషగతిన్ వెలుగొందునెప్పుడు. రాజేంద్ర, ఈ సమస్త విశ్వము ఆ పరమేశ్వరుని యందు లీనాలీన భావంతో మాయా ప్రభావంతో వివేకాన్ని నిరోధించే సర్పమాలా భ్రాంతితో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటుంది. స్వస్తి.